అందరికీ శుభోదయం. ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్ ఇచ్చట అన్నీ విశ్లేషించబడినాం. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఈరోజు జరగబోయే మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్. అసలు ఇద్దరు ఓటమిలోనే ఉన్నారు. పాపం చెన్నై మరీ దారుణంగా ఉంది. పాపం ఆ చెన్నై జట్టుకి మా ఊరి పోలేరమ్మ అమ్మవారి తల్లి ఆశీస్సులు ఉంటాయని ఈరోజు అమ్మవారి సన్నిధికి వచ్చి అమ్మవారి సన్నిధిలో ఈ మ్యాచ్ గురించి మనం ప్రిడిక్షన్ చేసుకుందాం. ఎందుకంటే పాపం వాళ్ళు 5 సార్లు 6 సార్లు ఛాంపియన్స్. ప్రతిసారి వాళ్ళు అసలు ఇంత దరిద్రమైన ప్లేస్లో ఎప్పుడు వాళ్ళు ఈ ఐపీఎల్ బిగిన్ అయిన 18 సంవత్సరాల్లో అసలు ఇంత దరిద్రమైన ప్లేస్లో ఇంతవరకు ఎప్పుడు లేరు. 9వ స్థానంలో ఉన్నారు. అది చెన్నై జట్టుకేమో కానీ చూసే మాలాంటి అభిమానులకి చాలా చిన్నతనంగా ఉంది. ఇది ఈ జట్టు బాలశంకర్ చెప్తున్నాను బాలశంకర్, ఎందుకంటే అసలు ఈ 18 సంవత్సరాల నుంచి చూస్తున్నాను బాలశంకర్. నిజంగా చెన్నై ఇంత దరిద్రమైన ప్లేస్లో నేను అసలు ఇంతవరకు చూడలేం. అంటే అప్పుడప్పుడు క్వాలిఫై కాలేదు, నా 5 ప్లేస్లోనే 6 ప్లేస్లోనే వెళ్ళిపోయింది. ఇప్పుడు మరీ 9వ ప్లేస్ బాలశంకర్. అందుకని మన అమ్మవారి దగ్గర ఆమెని ప్రార్థించి పాపం చెన్నై జట్టుకి మోరల్గా సపోర్ట్ ఇయ్యమ్మా, చెన్నై జట్టును కొంచెం లేపు, ఆ జట్టును చూడలేకపోతున్నామని ప్రార్థిస్తామని ఈరోజు ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఏమంటావు? ఎగస్టాల్ నొకొద్దంట. ఎందుకని? అరే మనం ఏందిరా అమ్మవారి సన్నిధిలో అమ్మవారు వచ్చేప్పటికి ఏంటంటే ఇద్దరిని కలిపి చూస్తుంది. అంటే ఈ బిడ్డలను వేరుగా నా బిడ్డలను వేరుగా కాదు. అంటే ఒక జట్టు లెగిస్తుంటే ఇంకో జట్టు ఓడిపోవాలనే అర్థం దానికి. అంటే అలా కాదు. ఇది న్యాయమా చెప్పండి మీరు? ఇది న్యాయమా? అలా కాదు. ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉందండి, అమ్మ అందరికి అన్నం పెట్టేది, బిడ్డలకి ఇంకా బాగా చూసుకుంటుంది కదా. పెద్ద ఆయన ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తుంది? అబ్బాయి నువ్వు కొంచెం బాగా పనిచేసుకున్నా, బిడ్డలకు కొంచెం కడుపు నిండా పెట్టాలి కదా అని చెప్పి చెప్తుంది. అంటే అమ్మవారి దృష్టిలో అందరూ సమానులే. అంతే తప్పించి చెన్నై జట్టే బాగా లేపు, ఈ జట్టే కొంచెం చూడు, కరుణించి అంటే ఎట్ట కుదిరిద్దండి విషయం. ఇక్కడ నువ్వు అడగాల్సిందంటే చెన్నై ఆటగాళ్లలో ఆ నైరాశ్యం పోగొట్టి కొంచెం ఆట మీద మెరుగుదిద్దే అవకాశం చూడమ్మా అని చెప్పి సరిపోదు కదా. ఏదో నువ్వు టాకింగ్ పవర్ ఉంది కాబట్టి నువ్వు అలా చెప్పగలవు. ఏదో మా ఊర మాస వ్యవహారం కాబట్టి డైరెక్ట్ మనం అమ్మవారికి కనెక్ట్ చేస్తున్నాము. మరి మీలాగా మేము మాట్లాడలేమండి అలా గోడ కట్టినట్టుగా, మళ్ళీ ఏమన్నా ఒక మొక్కకి అంటు కట్టినట్టుగా అంత పద్ధతిగా మనం చెప్పలేము. మీరంటే ఆ టాకింగ్ పవర్ ఉంది కాబట్టి మీరు చెబుతారు. టాకింగ్ పవర్ కాదు శ్రీనివాస్, నా మనసులో ఉన్నది నీకు చెప్పాను అంతే. అంతే తప్పించేసి పర్టికులర్ గా నన్నే బాగా చూసుకోమా, నన్నే బాగా మీరు అన్నదే సార్, మీరు అన్నదే. అంతే తప్పించి అమ్మవారి సన్నిధికి వచ్చాం మనం తిక్క వేసేయకూడదు. ఓకే సరిగ్గా రాని. ఓకే మీరు అన్నదే సార్, మీరు అన్నదే అట్రా దారికి. ఓకే అలాగే. సో ఇక్కడ ఈరోజు అండి మళ్ళీ మేము ఇక్కడికి అమ్మవారి సన్నిధికి వచ్చేసాం. శ్రీ అమ్మలగన్న అమ్మ శ్రీ పోలేరమ్మ అమ్మవారి తోటవారిపాలెం శ్రీ పోలేరమ్మ అమ్మవారి సన్నిధానానికి వచ్చాం. ఇక్కడ అంటే ఎందుకు ఇక్కడ రావాలంటే మా ఊరు పక్కనే, అసలు మాకు ఐడియా రాలేదు అసలు, తెలుసా నిజంగా. అదే రోజు తిరుగుతామంట, ప్రతి ఆదివారం గుడికి వస్తా తిరుగుతుంటాం, కానీ ఏ రోజు ఆ థాట్ రాలేదు. గుడి ముందుగానే వెళ్తుంటాము, ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ. కానీ చివరికి వెళ్ళిపోతాం. ఎందుకు అలా కలిగించింది. మే 7-6వ తారీఖున శ్రీ అమ్మవారి తిరునాళ్ళు జరుగుతుంది. ఈ తిరునాళ్ళకి అందరూ ఇచ్చేసి అమ్మవారి కృపక పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. శ్రీనివాస్, ఇప్పుడు ఏ జట్టు జరుగుతుంది? ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ చెన్నైలో మ్యాచ్. ఇద్దరు ఓడిపోయిన జట్లు. ఇది కదా మ్యాచ్ అంటే. ఎందుకంటే చెన్నై సూపర్ స్పిన్ పిచ్చి, ఎక్సలెంట్. అవును, చెన్నైలో సూపర్ గా స్పిన్ బౌలర్స్ ఉన్నారు, కోల్కతాలో స్పిన్ బౌలర్స్ అద్భుతంగా ఉన్నారు. అసలు హోరాహోరీగా జరిగే మ్యాచ్ ఇది. అసలు ఎంత హోరాహోరీగా అంటే అంత హోరాహోరీగా. ఇప్పుడు ధోనీలు వీళ్ళ గురించి మాట్లాడడం అనవసరం శంకర్, ఎందుకంటే వాళ్ళు అసలు అర్థం కావట్లేదు. జట్టును గమనించాలి. ధోని గురించి మాట్లాడదు, వీళ్ళ గురించి ఆటగాళ్ళు మాట్లాడదు అంటే ఇది చాలా పెద్ద తప్పండి. వాస్తవం ఎందుకు చెప్పాలంటే, సరే మన ఆటగాళ్ళ గురించి మాట్లాడుకోవద్దు, సమస్య గురించి మాట్లాడుకుందాం. సమస్య గురించి ఇప్పుడు చెన్నై ఆటగాళ్ళు అండి, శ్రీనివాస్ చెప్పినట్టు దాదాపు 18 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా వాళ్ళు 9వ ప్లేస్కి రాలి. మరి ఆటలో ఒకవేళ డైరెక్షన్ ఇచ్చేవాళ్ళ కోచర్స్ వాళ్ళ తప్ప ఏంటనేది విచిత్రం బాలశంకర్. అవును, 18 సంవత్సరాల నుంచి ఒకే కోచర్ మళ్ళీ ఎవరు మారలేదండి ఇంతవరకు. అసలు స్పాన్సర్ అది వాళ్ళు జట్టు ఓనర్ కూడా ఒక ఆయన, మిగతా స్టాఫ్ కూడా ఇంచుమించుగా వాళ్ళే, పెద్దగా మార్పులు ఏమి లేవు. ఇంకా బాగా మెరుగైనటువంటి ఫలితాలు రావాలి కదా. అదే అసలు మరి ఇంత నమ్మకం పెట్టినప్పుడు మంచి ఫలితాలు రావాలని ఎవరైనా సహజంగా కోరుకుంటారు కదా. ఒక సగటు అభిమానిగా, చెన్నై అభిమానిగా కోరుకుంటారు కదా ఎవరైనా. కోరుకుంటారు తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, ఒక ఇంటర్నేషనల్ జట్టులో ఆడేవాళ్ళు, ఫైనల్ మ్యాచ్ లో ఆడేవాళ్ళు. అసలు ప్రతి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లో ఉండేది అలా. అదే అందుకే చెప్తుంది, ప్రతి మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ లో ఆడేవాళ్ళు. అంత
మనసుకు నాలాగా మనసుకు తీసుకున్నారు, బాగా మనసుకు తీసుకున్నారు. నిజమే. సొంత జట్టులాగా ఆడేవాళ్ళు. ప్రతి అందులో ఉండే ప్రతి ఆటగాడు రకరకాల దేశాల నుంచి వచ్చినా కూడా ఒక జట్టుగా కలిమిడిగా ఆడేవాళ్ళు. అట్లాంటి జట్టు ఈ రోజున అసలు ఆ ఓటములు ఏంది, ఆ స్థానం ఏంది, 9వ స్థానంలో అంటే అసలు ఊహించలేకపోతున్నాం బాలశంకర్. నిజంగా చెన్నైని మాత్రం ఎవరు ఊహించగలేకపోతున్నారు. ముఖ్యంగా వాళ్ళ అభిమానులు కూడా చెన్నైలో కూడా చెన్నై కదా అక్కడ ఎట్లా బాగా పిచ్చి అదొక రకమైన అభిమానానికి గుళ్ళు కడతారండి. అదొక వాళ్ళకి అదొక ఒక దాన్ని ఏమంటారు నాకు రావట్లేదు, దైవం అంతే. ధోనిలో దైవంగా కొలుస్తారు. గుడి కడతారండి. మనిషి బతికొండగా విగ్రహాలు పెట్టే సంస్కృతి చెన్నైలో ఉంది. అసలు చెన్నైలో మంచిగా ఆ జట్టుని ఓన్ చేసేసుకున్నారు. అంతే. చెన్నై జట్టు అంటే మాది, మేమే చెన్నై జట్టు అన్నట్టుగా వాళ్ళు. అట్లాంటి జట్టు చెన్నై జట్టు అంటే మా సొంత ఇంటి వాళ్ళు ఆడుతున్నట్టుగా ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు కూడా. అంటే మా అన్నో బ్రదర్ లేకుంటే మా సోదరుడు ఆడుతుంటే, మా పక్కింటి వాడు ఆడుతుంటే వెళ్ళి చూస్తాం సార్ హడావుడిగా. ఆ రేంజ్ లో ప్రతి ఒక్కరు చేస్తారు అక్కడికి. ఆ రేంజ్ లో ఉండే చెన్నై జట్టు మరి ఎందుకు ఇలా వెనకబడిపోయింది ఏందనేది కొంచెం వాళ్ళు ఇంప్లిమెంట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఓకే బాలశంకర్, ఇక చెన్నై జట్టు ఇక వాళ్ళ ఆటగాళ్ళని బట్టి ఇక మనం చెప్పలేదు. మనం అనుకున్న వరకు మనం చేసుకున్నాము. ఇక ఎవరు ఎలా ఆడతారో ఇక వాళ్ళ ఇష్టం. డీకాకు కోల్కతా నైట్ రైడర్స్ గురించి చెప్తున్నాను బాలశంకర్. డీకాకు పర్లేదు, బాగానే రానిచ్చాడు. నరేన్ ఉంటాడు, అజింక్య రహానే కెప్టెన్ కాబట్టి ఉంటాడు, వెంకటేష్ అయ్యర్ ఉంటాడు, రమణదీప్ సింగ్ ఉండొచ్చు. ఏమంటావు? ఉంటారు చెన్నై జట్టు కాబట్టి స్పిన్నర్స్ కి మెయిన్ అనుకున్నాం కాబట్టి. రసేల్ ఉంటాడు, రింకు సింగ్ మొన్న ఒక్క ఫినిషింగ్ షాట్ కొట్టినట్టయితే మ్యాచ్ ఎలా ఉండే. తర్వాత హర్షిత్ రాణా అంటే అతనే చివరి వారు పేసింగ్ తీసుకున్నాడు శంకర్. ఒక సింగిల్ తీసి ఇవ్వాలి కదా, ఎప్పుడు తెలుసుకుంటారా? ఒక విషయం గమనించాలి ఇక్కడ, అతను తప్పట్టానికి కూడా ఒక రకంగా ఛాన్స్ లేదు. ఎందుకంటే బౌలింగ్ వేసేది కదా, 23 రన్స్ బౌలర్ కొట్టేస్తాడా శంకర్? నీ ఉద్దేశం ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు. ఒక ఫినిషర్ అటు పక్క ఉన్నప్పుడు ఫినిషర్ కొడతాడా లేకపోతే బౌలర్ కొడతాడా? చెప్పేది బౌలింగ్ చెప్పడు అసలు. ఎవరు కొడతారు? ఫినిషర్ అనేవాడు బ్యాట్స్మెన్. అతను మంచి కనెక్ట్ అవుతున్నప్పుడు అతనికి ఇవ్వాలి అవకాశం. నువ్వు అప్పుడే వచ్చావు, ఫస్ట్ బాల్ సింగిల్ తీసుకొని పేస్ ఇవ్వాలి. నువ్వు కొట్టేస్తే ఎలా అలా తెలుసుకోవాలి. ఏం చూస్తున్నారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి మ్యాచ్లు ఆడుతున్నారు? చిన్నప్పటి నుంచి మ్యాచ్లు చూస్తున్నారు. మేము ఆడడంలో మాకే అర్థమవుతుంది ఎలా చేజ్ చేయాలని. ప్రపంచంలో ఉన్న క్రికెట్ జట్లు అన్ని మ్యాచ్లు చూసి వాళ్ళు ఎవరెవరు ఏ జట్టు ఎలా ఫినిష్ చేస్తుందో చూస్తున్నాం. మేము సగటు ప్రేక్షకులు మేము చూస్తున్నాం. మీరు ఆటగాళ్ళు మీరు ఎంత తెలుసుకోవాలి? ఫినిషింగ్ ఎలా చేయాలి, అసలు చేజింగ్ ఎలా చేయాలి తెలుసుకోకపోతే ఎలా? అయిపోయిందా? ఫ్రస్ట్రేషన్ శంకర్. నన్ను ఒక్క షాట్తో మ్యాచ్ పోతే ఏంది? అయిపోలేదా? చెప్పు. ఇక్కడ ఆ బ్యాట్స్మెన్ తప్పడడానికి లేదండి. బౌలర్ యొక్క చాకచక్యంతో అతను సింగిల్ కూడా తీయకుండా ఫీల్డర్ సెట్టింగ్ చేశారు. ఇది ఫీల్డర్స్ యొక్క గొప్పతనం. అంతే తప్పించి బ్యాట్స్మెన్ కట్టడ చేయడంలో బౌలర్ 100% సక్సెస్ అయ్యాడు. అంతే తప్పించి మీ ఊరి దగ్గర నాట పెట్టుకో నువ్వేదో అనుకుంటే ఎట్లా అంటే ఎట్టేస్తాడు అక్కడ. అసలు ఆ సింగిల్స్ ఛాన్స్ మేము ఇవ్వట్లేదు కదా నీకు. సింగిల్ ఛాన్స్ ఇస్తే వాడే కొట్టేస్తాడు. అప్పుడు 4 కొట్టాడు తెలుసుగా మీకు. 4 కొట్టాడు. 4 కొట్టినోడు అర్థమైపోయింది, ఓహో వీడు గనక సరిగ్గా వేసి పట్టేస్తారు కాబట్టి వీడిని మనం కట్టడి చేయాలని చెప్పి వాడు చేసి అక్కడ ఆ టైంలో బౌలింగ్ స్టైల్ మార్చేస్తాడు. ప్రతిదీ కూడా మీదకి వేసినప్పటికీ వాడేందండి పక్కన బ్యాట్స్మెన్ ఆడలేడండి. నిజంగా చెప్తున్నా, ఫినిషర్ కూడా ఆడేవాడు కాదు. అటువంటి బౌలింగ్ ఆ టైంలో వేసాడు ఆ బౌలర్ వచ్చేసి. కొట్టాలయ్యా అట్టానప్పుడు కొడితేనే మరి. ఇప్పుడు ఇంటర్నేషనల్ పేరు రావాలని బాలశంకర్ దేనికైనా కాదంటలేదు. అంటే ఇప్పుడు నువ్వు పర్టికులర్ అతనే పాయింట్ చేస్తాను. అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ లో అతనే అసలు కుదరదు. మెయిన్ కల్పి ఎంత పెద్ద ఆటగాడైనా సరే ఆ సమయంలో వేసిన బౌలింగ్ ని సింగిల్ కాదు కదా కనీసం ఉన్న చోటు నుంచి కదలకుండా చేయడానికి పక్కన ఉన్న ఫీల్డర్స్ సిద్ధంగా ఉంటారు. అది మనకు అర్థం కావట్లేదండి. ఆటగాళ్ళ నోరు పారసుకుని సరిపోదు. నువ్వు ఆటగాళ్ళ యొక్క కష్టాన్ని కూడా అర్థం చేసుకోవాలి. సరే మీ సాగు మీరు రావండి. ఎంతకంటే చెప్పాము ఇంటి అనంటే అతను అనుకోండి. పోతే చెన్నై శంకర్ రచిన్ రవీంద్ర రాణించాడు. డెవిన్ కాన్వే పాపం మొన్న అతను శాయశక్తిగా ప్రయత్నించాడు. మరి అతను ఎందుకు అతను రిటైర్ ఎందుకు ఇప్పించారు నాకు అర్థం కావట్లేదు. అంటే తర్వాత ఆడవలసిన ఆటగాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం అవకాశం ఇచ్చేది. ఫామ్ లో ఉన్న వాళ్ళని అసలు ఏంది మ్యాచ్ ఈ సంవత్సరం ఏంది ఇలా బాగా ఆడేవాళ్ళని తీసి పక్కన పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. లేదులేండి మొత్తానికి ఏదో చెన్నై జట్లో కొంచెం 69 కొట్టాడు బాలశంకర్. 49 బంతులకి ఇంకెంత 20 పరుగులు తేడా ఉన్నాయి కదా. అతను కొట్టాడు కదా. 2 షాట్లు కనెక్ట్ అయ్యి నేను కొట్టాను. ఇప్పుడు ఇవ్వాలి అవకాశం. ఏమో కొట్టాడో ఉన్న బాల్ తినేస్తాడు తెలియదుగా మాకు. అందుకే మేము తీసి పక్కన పెట్టామండి. ఇప్పుడు నీ బాధ ఏంది నీకు? రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడ కెప్టెన్ ఒకటి కొట్టాడు.
ఎక్సలెంట్ సంతోషపడే సీన్. మా వాడు బ్యాటింగ్ తో సింగిల్ తీసారంటే ఏంటంటే నెంబర్ 1 స్థానంలో ఉన్నట్టు లెక్క. శివన్ దూబే 42 పరుగులు కొట్టాడు 25 బంతులకి. 46 నెంబర్ తెలుసా మీకు? పాలస్తీనా రోసి బైక్ రైడర్ ఉంటారు సార్, వాడి నెంబర్ ఎంత? 46. ఏది బాధ నీకు? ధోని 27 కొట్టాడు. 27 నేను తెలుసా మీకు? అసలు 27 అంటే ఎంత? 9 అండి నెంబరు. వాళ్ళు జట్టు నెంబర్ 9, ఈ అంకె కూడా 9. అర్థం చేసుకోండి మనవాడు. మళ్ళీ దాంట్లోకి వెళ్ళావు నాయన. అదే ఎటు నుంచి ఎటు వస్తావు కూడా అర్థం కావట్లేదు. 27 అండి, 27 ఎప్పుడు కూల్ గా మాట్లాడతాడు, ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ అవుతాడో తెలియట్లా. నా ఫ్రస్ట్రేషన్ వస్తే నువ్వు ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవాలంటాడు. వాడు చేసేది ఏందో నాకు అర్థం కావట్లా. రవీంద్ర జడేజా ఉంటాడు, విజయశంకర్ మహానుభావుడయ్యా. ఇతను తీసేయచ్చుగా బాలశంకర్. అయ్యా మాకు బ్యాక్ బోన్ ఒకడు ఉండాలి, ఎవడు వెనక లాగేవాడు. రవీంద్ర జడేజా ఉంటాడు, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, వీళ్ళందరూ ఉంటారు శంకర్. వీళ్ళందరూ మాత్రం ముఖేష్ చౌదరి భలే వేసాడు శంకర్. మొన్న మాత్రం అద్భుతంగా వేసాడు, బౌలింగ్ వేసాడు. ఖలీల్ అహ్మద్ సూపర్గా వేసాడు. మహేష్ పతిరానా ఇతను మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు అంటే స్కోర్ పెరగాలి కదండి, ఎవరో ఒకరు దొరకాలిగా. మాకు దొరికితేనే కదా వాయించేది. కానీ ఏమైనా చెన్నై ఓటమిలో 9వ స్థానంలో ఉంది. కోల్కతా కూడా అంత గొప్ప పొజిషన్లో ఏమీ లేదు బాలశంకర్. గొప్ప పొజిషనా లేకుంటే వెనక పొజిషనా కాదండి. ఒక రకంగా చెప్పంటే కోల్కతాకే ఎక్కువగా హోప్స్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళల్లో మంచి స్పిన్నర్స్ ఉన్నారు. జరిగేది ఎక్కడ తెలుసా? చెన్నైలో. కోల్కతా పొజిషన్ ఏదో తెలుసా? 6. అదేనమ్మా నెంబర్ 6 లో కోల్కతా ఉంది. పైన ఉన్నాగా. నెంబర్ 9లో 3 పైన ఉన్నాం కదండి. బాలశంకర్ ఏం జరిగిందంటే కోల్కతా 5 మ్యాచ్లు ఆడింది, 2 గెలిచింది, 4 ఓడిపోయింది. చిచి 2 గెలిచింది, 3 ఓడిపోయింది. 4 పాయింట్లతో ఉంది. సిఎస్కే వచ్చేసి 5 ఆడింది, 1 గెలిచింది. మరి అదే ఏందనుకుంటా మరి దారుణం. 1 చెప్పరా? ఎప్పుడే మేము నెంబర్ 1 ప్లేస్లో ఉంటాం. నేను ఒక స్కోర్ చూసావా? 1 కొట్టాం మేము. 1 అంటే ఏమనుకుంటున్నా? నెంబర్ 1 స్థానం మాదని. 4 ఓడిపోయింది, 2 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ఏమైనా చెన్నైకి ఈ పరిస్థితి రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎట్లాంటి మ్యాచ్లు చూసాను చెన్నై. ఇక్కడ ఒక విషయం చెప్పండి, చెన్నై ఒక్కదాన్నే ఇంప్లిమెంట్ అవ్వాలని కోరుకోవడం అమ్మవారి కరెక్ట్ కాదు. ఇద్దరు బాగా ఆడాలి. ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో చెన్నై ఇంప్రూవ్ అవ్వాలి. నా ఉద్దేశం వ్యక్తిగత స్వార్థం కదండి, కాదు. ఒక 18 సంవత్సరాలు ఒక బరువుని మోసారు వాళ్ళు వాస్తవంగా. ఎందుకంటే ఐపీఎల్ అంత సక్సెస్ అవడానికి కూడా కారణం వాళ్ళే, చెన్నై వాళ్ళే. ఎందుకంటే కప్పులు ఎక్కువసారి ఫైనల్కి వచ్చింది వాళ్ళే. పాపం ఎక్కువసారి ఓడిపోయింది వాళ్ళే, అందుకు ఫైనల్లో ఓడిపోయింది వాళ్ళని. కాకపోతే మధ్యలో ఒక కాంట్రవర్సీతో 2 సంవత్సరాలు దూరం అయ్యారు. అది కూడా ఒక పేరేగా. అంతేగా మరి. ఒక కాంట్రవర్సీతో ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం ఆ జట్టు లేదు. అరే చెన్నై ఎందుకు లేదురా, అందరికి నోట్ వేయడం మళ్ళీ చెన్నై ఎందుకు లేదురా. అది కూడా ఒక గొప్ప. అంటే ఇది వేరే ఉద్దేశంగా కాదు చెప్తున్నా. ఒక ఐపీఎల్కి ముఖ్యంగా బాలశంకర్ ముంబై 1, చెన్నై 1, బెంగళూరు 3 బ్రాండ్లు అనమాట. ఇవన్నీ బ్రాండ్. వాళ్ళు ఎంత వాళ్ళకి ఫ్యాన్ బేస్ అలానే ఉండిద్ది, ఆటగాళ్ళలో ఇది కూడా అలానే ఉంటుంది, పోటీతత్వం కూడా అలానే ఉంటుంది. వీళ్ళు 3 బ్రాండ్లు అనమాట. కాకపోతే దరిద్రం ఏంటంటే ముంబై 5 సార్లు కప్పు కొట్టింది, చెన్నై 5 సార్లు కప్పు కొట్టింది. పాపం బెంగళూరు ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు. ఈసారి కొడతారు ఏమో, అదృష్టం బాగుంటే, అమ్మవారు ఆశీస్సులు ఉంటే కొడతారేమో. ఇందాడ ఏదో చెప్పినట్టుండ ఆ లింక్ పెట్టబాక అది ఇదనన్నా. మళ్ళీ ఇప్పుడు మీరంట ఇదిగో అమ్మవారు ఆశీస్సులు ఉంటే కొడతారేమో అన్నారు తప్పించి కొట్టారని చెప్పలేదు కదండి. ఏమో శంకర్, అట్టయితే ఈ రోజు మ్యాచ్ కూడా అత్యద్భుతంగా జరగాలి. ముఖ్యంగా జరిగింది బాలశంకర్. ఎందుకంటే ఇద్దరు స్పిన్ దిగ్గజాలు, స్పిన్ పోరాటం ఇద్దరు జరుగుతుంది. పిచ్చిగానే స్పిన్ ఇస్తే ఉండేది బాలశంకర్. మనం చూసామే 200 స్కోర్లు 300 స్కోర్లు రావయ్యా. 100 పరుగులు 120 పరుగులు వచ్చి నెంబర్ 1. ఈ రోజు నాకేదో కొడుతుంది లోపల. ఏం కొడుతుందంటే 1 సైడ్ మ్యాచ్ అనుకుంటున్నానండి ఈ రోజు. అంటే అటు నుంచి 1 సైడ్ మ్యాచ్, ఇటు నుంచి 1 సైడ్ మ్యాచ్ అనేది నాకు తెలియదు. కానీ ఈ రోజు 1 సైడ్ మ్యాచ్ అంటే నాకెందుకు అది తడుతుంది. నాకు ఎక్కువ శాతం ఏంటంటే చెన్నైలోనే ముడి చేస్తారేమో అన్న ఉద్దేశంతో నాకు కొంచెం లోపల ఏదో తెలియని ఒక బ్రీత్ అంటారు సార్, గుచ్చుకుంటుంది సార్ కలుపుమని. అంటే ఓడిపోతుంటే మాకు తెలియకుండా భయం ఉంటుంది సార్. అటువంటి భయం ఎందుకు లోపలికి చెన్నై మీద నాకు ఎందుకో కొంచెం అనిపిస్తుంది. అందుకనే ఈ రోజు కూడా నేను ఇంకో పని చేయదలుచుకున్నాను. సో శ్రీనివాస్ తప్పుగా అనుకోవద్దు, నన్ను క్షమించాలి కూడా. టాస్ వేయట్లేదండి. ఓకే, వైట్ బాలశంకర్ అమ్మవారి సన్నిధిలో మనం టాస్లు వేయకూడదు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. మనం ఎదుటి వాళ్ళకి మంచి చెప్పేటప్పుడు మనం కూడా అది పాటించాలి. అవును, అమ్మవారి సన్నిధిలో
ఇట్లాంటి కాడ టాస్ అంటే మొన్న అలా వస్తే మన బాబా సన్నిధిలో అక్కడ బాబా సన్నిధిలో టాస్ వేసామంటే మనం అక్కడ ఎక్కడో అవుట్ సైడ్ ఉన్నాం. ఆ, ఇప్పుడు అమ్మవారి సన్నిధిలో ఉన్నాం మనం. సన్నిధిలో ఉన్నామంటావా? బాబా ఓకే. అంటే అండి దాదాపు మేము వచ్చేసి అంటే 600 మీటర్ దూరం వెళ్తే కానీ మాకు ఆ షాట్ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు బాబా గుడి అనేది దాదాపు 116 అడుగులు ఎత్తుంటారండి స్వామివారు. మేము చాలా లాంగ్లో ఉన్నాం అనమాట. సో అందులో మెయిన్ రోడ్లో ఉన్నాం. మేము గుడి ప్రాంగణంలో ఆ పని చేయలేదు. ఓకే, గుడి ప్రాంగణంలో మేము ఆ పని చేయలేదు. మంచి పాయింట్, మంచి చేయలేదు. పాయింట్. గుడి ప్రాంగణంలో ఉండి మేము అది కూడా అట్లాంటి ఏంటంటే అక్కాయపాలెం నుంచి కటారిపాలెం వెళ్ళే రోడ్ అనమాట. ఆ రోడ్లో మేము చాలా ముందుకు వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే ఆ షాట్ కోసం చాలా ట్రై చేసాం, అంటే ఆ పొజిషన్ రావడం కోసం. ఇక చివరికి మనం బాగా లాంగ్ వెళ్ళిపోయాం. అందుకని అప్పుడు శ్రీని మా డౌట్ వచ్చింది, అరే ఈ పని చేయొచ్చా అంటే, లేదు శ్రీనివాస్ మనం బాగా అవుట్ సైడ్ ఉన్నాం కదా, ప్రాంగణంలో లేం కదా అని చెప్పి అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ పని చేసాం. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కూడా టాస్ వేస్తలేదు, అమ్మవారి సన్నిధిలో ఉండగా టాస్కి జోలికి వెళ్ళట్లేదు. రెండు జట్లకి అమ్మవారి కృప కలగాలి, ఇద్దరు కూడా మెరుగైనటువంటి ఫలితాలు రాబట్టాలి. మెరుగైన ఫలితాలు అది ఆ రోజున ఎవరికి రాణిస్తారో వాళ్ళకి గెలిపొస్తుంది. ఎవరు గెలిచినా మాకు ఆనందమే, ఇబ్బంది లేదు. అది కాకపోతే కొంచెం స్వార్థం ఏంది, చెన్నై గెలిస్తే కొంచెం సంతోషంగా ఉండేది. ఎందుకంటే పోటీ తత్వం పెరిగిద్ది బాలశంకర్. ఇప్పుడు 2 పాయింట్లతో ఉండదు, గెలిస్తే 4 పాయింట్లతో వస్తారు. అప్పుడు ఇంకో జట్టుకు పోటీ ఇవ్వగలిగింది. ఇప్పుడు ఇంకా ఓడిపోతే ఇంకా కుంగిపోతారు. కాబట్టి కొంచెం చెన్నై లెగిస్తే బాగుండేదని ఒక చిన్న ఆశ. అది నాకెందుకు చెన్నైకి మళ్ళీ గుచ్చుకుంటుందని ఏదో కొంచెం నాకు మాత్రం తడుతుంది. నాకు తట్టింది అది కన్ఫర్మ్ అనుకుంటా పోస్తా. ఎందుకంటే ఎక్కువగా శ్రీనివాస్ హోప్ పెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు బాగా ఓన్ చేసేసుకున్నాడు. ఆ జట్టు నాది, నేనే ఆ జట్టు అనుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు ఎంత ఫీల్ అవుతున్నాడు నాకు తెలుసు. ఎందుకంటే మాటకు ముందు మాటకు తర్వాత చెన్నై 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 అని కలవరుస్తుంటాడు. ఇక్కడ ఏమో కానీ నేను ఇంకొకటి కూడా అడగాలి. ఇంకో ప్రొడక్షన్ ఇంకో జట్టు గురించి కూడా చేద్దాం శంకర్. ఇప్పుడు ఇదేని గురించి చెప్తాను శంకర్, నేను అడిగానంటే నీకు ఏదో ఉండిద్ది, అందుకని ఇంకో ప్రొడక్షన్ చేద్దాం. అమ్మవారి సన్నిధిలోనే చేయాలి అది కూడా. ఎందుకంటే ఇప్పుడు చెన్నై జట్టుని ఏమన్నా ఏ స్థానంలో ఉందని చెప్పా, 9వ స్థానంలో. అందుకని అమ్మవారి కృప కలగాలనుకుంటున్నాం కదా. దాని తర్వాత స్థానం ఏది? అయ్యో నువ్వు ఆపయ్యా, అయ్యా చాలా డోస్ రేపు ప్రత్యేకంగా వద్దాం. మళ్ళీ లేదు, రేపు గురువారం, సారీ ఇవాళ రేపు శుక్రవారం, అమ్మవారి కృప బాగుంటది, రేపు వద్దాం. అంతే తప్ప ఈ టైంలో చేసావనుకో, అరే ఎందుకు రా ఇప్పుడు నువ్వు అంటే చెన్నై అంటే సన్ రైజర్స్ లెగవాలని బాలశంకర్, అదేమన్నమాట. ఇప్పుడు వాళ్ళు చెన్నై లెగవాలని కోరుకోవట్లేదు, అంటే సన్ రైజర్స్ లెగవాలని కోరుకుంటాం బాలశంకర్ అమ్మవారి కృపతో. రేపు బాగా లేపుదామండి, రేపు లేపుదాం బాగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంత చేస్తాము స్వార్థం అంటే ఒరే నా ఏళ్ళారా మీరు ఆంధ్రాలో ఉండి ఆంధ్ర జట్లు లేపకుండా ఎక్కడో ఉన్న చెన్నై జట్లు లేపుదాం అనుకుంటారంటే. ఎందుకంటే ఆటని ఆటగా చూపించిన ఒక రకంగా బ్రాండ్ లాంటి వాడు మనవాడు కాబట్టి మనవాడికి అది బాగా నచ్చింది. కానీ శంకరు వాళ్ళు ఎందుకంటే ఫీల్డ్లెస్ నేర్పించారు శంకర్. భయపడకూడదు, ఏ ఆట కానీ ఏ బౌలర్ని చూసి భయపడ అని నేర్చి బ్రాండ్ లెక్కలేనితనం నేర్చి వాళ్ళకి అది తలకెక్కేసింది కదా. ఈరోజు ఆ లెక్కలేనితనం కాదురా బాబు, ఎదుటి వాళ్ళు కూడా ఉన్నారు, అంత లెక్కలేనితనం ఉందన్నమాట. ప్రతి ఒక్క మనిషికి విలువ ఇవ్వాలి, ప్రతి బౌలర్కి కూడా ఆ ఛాన్స్ తీసుకోవాలన్న ఆలోచనతో మనలో వేసారంటే వాళ్ళ పొగరు దించడానికి ప్రత్యేకంగా కంకణం కట్టుకున్నారు. ఈ రోజు కూడా గట్టిగా పడిద్దని నేను అనుకుంటున్నా, అంటే నా మనసులో అనుకుంటున్నాను తప్పించి నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం అనుకుంటాను. నా మనసులోకి ఏంటంటే అట్లా తడుతుంది అది. సో ఏదేమైనప్పటికీ కూడా గెలుపు అనేది మనకి సాయంత్రం తేలిపోయింది కాబట్టి మనసులో చూసి. ఓకే ఫ్రెండ్స్, ఈ మ్యాచ్తో ఇంతటితో ముగిచ్చేద్దాము. అలాగే ఎవరు ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి కానీ క్రికెట్ బెట్టింగ్ల జోలికి కానీ దయచేసి వెళ్ళకండి. మీ ఫ్యామిలీని రోడ్డున పడేయకండి. మీరు డబ్బు నష్టపోకండి. మీరు డబ్బు నష్టపోవడం వల్ల మీ ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడేది. ఈరోజు రూపాయి సంపాదించడం ఎంత కష్టంగా ఉందో, ఆ రూపాయి ఖర్చు పెడతాం అంత ఈజీగా ఉంది. 10 రూపాయలు సంపాదిస్తే అక్కడ మనకు 100 రూపాయలు ఖర్చు కనబడుతుంది. కాబట్టి అది అందరూ గుర్తించి, ఎందుకంటే మేము అనిపిస్తున్నాం ప్రజెంట్ పొజిషన్లో ఆ సిచ్యువేషన్ అనిపిస్తున్నాం. కష్టపడి పనిచేస్తే వచ్చిన రూపాయిని బయటికి తీసుకెళ్తే 5 నిమిషాల్లో అయిపోతుంది. చాలా కష్టంగా ఉంది. డబ్బుని బయట అన్ని రేట్లు, నిత్యావసర సరుకులు కూడా బాగా రేట్లు పెరిగిపోయింది. మనం చేసే సంపాదన ఆదాయం 10 పైసలు వస్తుంటే ఖర్చు 10 రూపాయలు కనబడుతుంది. కాబట్టి దయచేసి మీరు దృష్టిలో పెట్టుకుని క్రికెట్ బెట్టింగ్ల జోలికి వెళ్ళండి కాదయ్యా, క్షమించండి, వెళ్ళకండి. మీరేం డబ్బు నష్టపోవద్దు, మీ ఫ్యామిలీని రోడ్డున పడేయద్దు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ విషయం మీద, ఆన్లైన్ బెట్టింగ్ల విషయం చాలా సీరియస్గా రాబోయే రోజుల్లో గట్టి స్టెప్ తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కాబట్టి దయచేసి మీరు ఆ బెట్టింగ్ల జోలికి వెళ్ళి మీరు నాశనం అవ్వద్దు. దయచేసి మా ఈ వినతిని అందరూ శిరస పాటిస్తారని మేము కోరుకుంటున్నాం.
ఒక్కళ్ళు పాటించినా కూడా మాకు ఆనందంగా ఉంటుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ వచ్చింది. నువ్వు చూడండి. అడగకూడదు శ్రీనివాస్, తప్పు శ్రీనివాస్. మా అడగంది అమ్మైనా పెట్టదు బాలశంకర్, కానీ అడగంది అమ్మైనా పెట్టదు. బై- అమ్మ అందుట్లో అమ్మవారి సన్నిధిలో ఉండి మన అడుగుతాను. కంటెంట్ వాళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళకే తెలియకుండా కొట్టేస్తారు. కానీ అమ్మవారి సన్నిధిలో ఉండగానే ఆమె కృపతో మేము ఓకే, ఓకే. అడుగుతున్నాము. దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. మా మా కంటెంట్లో ఏమన్నా లోపం ఉంటే కింద తెలియజేయండి. కామెంట్ల రూపంలో తెలియజేయండి. అది పద్ధతైన భాషలో, వల్గర్ భాష మాత్రం దయచేసి వాడద్దు. ఇదే మా మనవి. మా నోటి నుంచి కూడా వల్గర్ మాటలు రావు, వల్గర్ భాష రాదు. అది నువ్వు ప్రత్యేకంగా చెప్పకూడదు శ్రీనివాస్, ఉమ్. ఎందుకంటే వల్గర్ భాష అనేది ఉమ్, కొన్ని ఏరియాలకి ఏంటంటే అది బ్రాండ్, ఎందుకంటే అది మాతృభాష వాళ్ళకి. ఉమ్, ఇప్పుడు మా తెలుగులో ఉందనుకోండి, తెలుగు వచ్చేప్పటికి ఏంటంటే మాకు కొన్ని పదాలు కట్టడిలో ఉన్నాయి. అంటే మామూలుగా రాసే దాంట్లో, నేర్పించే దాంట్లోనే కొన్ని పదాలు అసలు వాడకూడదు, రూల్ అది. కానీ కొన్ని ఏరియాలో ఏంటంటే బ్రాండ్, వాళ్ళు ఏంటంటే పేటెంట్ రైట్స్ కూడా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏంటంటే బూతులు సహజంగా మాట్లాడేస్తారు, ఎందుకంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద పేటెంట్ తీసుకున్నారు వాళ్ళే. అవి సహజంగా మా భాషలో ఉండేవి కాబట్టి అని చెప్పి, ఎందుకంటే అసెంబ్లీలో పార్లమెంట్లో తిట్టుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు పేటెంట్కి తీసుకున్నారు. కానీ సమాజం అది హర్షించదు. బాలశంకర్, ఉమ్. నువ్వు అసెంబ్లీ పార్లమెంట్ అన్నావు ఆ కాబట్టి విషయం చెప్తాను. అసలు తెలంగాణలో అసెంబ్లీ కన్నా మన అసెంబ్లీలో అద్భుతమైన భాష వాడారు బాలశంకర్ గత 5 సంవత్సరాలు. కానీ ఇప్పుడు లేదు, అందుకని, ఇప్పుడు లేదు, ఆ, ఇప్పుడు లేదు. దాని గురించి అందుకే చెప్తాను, వద్దులే. ఎందుకంటే ఒకళ్ళ చూసి ఇంకొకళ్ళ దానికి రావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వల్గర్ భాష అనేది మీ జీవితాన్ని వినాశనానికి బాట వేస్తుంది. వల్గర్ భాష వద్దు, దయచేసి అది వదిలేద్దాం. ఎందుకంటే వల్గర్ భాష మాట్లాడదాం అంటే అది మాతృభాష. చిన్నప్పుడు పిల్లడు ఏదన్నా ఒక బూడి మాట మాట్లాడితే అబ్బా మా బిడ్డ భలే మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాం. అదే పునాది. మీరు అప్పుడే ఆ భాష మాట్లాడద్దు. జై శ్రీరామ్ అనో, లేకుంటే జై జీసస్ అనో, లేకుంటే అల్లా అక్బర్ అనో, ఏదో మీ మీ బిడ్డలకు మీరు మీ దేవుడికి సంబంధించింది ఏదైనా ఒకటి నేర్పించారనుకోండి, వాడు నేర్చుకుంటాడు. అంతే తప్పించి వల్గర్ భాష పిల్లలకు నేర్పించకండి, మాట్లాడినా సరే వాడిని ఖండించండి. సో అదే ప్రకారంగా సో బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, జీవితాలు నాశనం చేసుకోకండి. సో Okay. ఇందరితో ఈ వీడియో మనం ముగిస్తూ, శ్రీ పోలవరం అమ్మవారి తిరునాళ మనకి వచ్చే నెల అంటే మే 6వ తారీఖు జరగబోతుంది. ఈ తిరునాళ అత్యంత వైభవపేతంగా జరగబోతుంది. ఈ తిరునాళకి కుటుంబ సమేతంగా భార్య బిడ్డలతో వచ్చి ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే శ్రీనివాస్, జయపదరం. జై పోలవరం తల్లి. ఓకే. ఓకే.